శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయ అభ్యసనం చాయేవ వాగ్మయం తపః ఉచ్యతే. జగద్విషయాలయందు ఉత్సాహం కలిగించనిది ఆత్మతత్వ విషయములైనవి ఇష్టంతో హితముగా ఆత్మతత్వ విషయముగాను సాధన కర్మాచరణముగాను చెప్పబడినవి. శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తులను ఇతర వేదాంత తత్వాలను అధ్యయనం చేయటము అయిన వాక్కులు వీటినే పలుకుట వాచిక తపస్సు, వాంగ్మయమైన తపస్సు అని చెప్పబడుతుంది. అర్జున, మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావసంశుద్ధి ఇతి ఏతత్ తపః మానసం ఉచ్యతే. మనోనిర్మలత్వము, సౌమ్యత్వము, స్థిరత్వము, మానసిక నిశ్శబ్దము, మనోనిగ్రహము, శుద్ధమైన తత్వజ్ఞానము అని, ఇది మానసికమైన తపస్సు అని చెప్పబడుతూ ఉంది. శ్రద్ధయా పరయా తప్తం తపః తత్ త్రివిధం స్వరైః అఫల ఆకాంక్షిభిః యుక్తైః సాత్వికం పరిచక్షతే. గుణాసక్తి లేని వారును చిత్త ఏకాగ్రత గల వారును అయిన మనుషుల చేత పరమశ్రద్ధతో ఆచరింపబడే ఆ 3 విధములైన మనోవాక్కాయాలకి సంబంధించిన తపస్సు సాత్వికమని చెప్పబడుతూ ఉంది. సత్కార మాన పూజ అర్థం తపః తంభేన చ ఏవ యత్ క్రియతే తత్ ఇహ ప్రోక్తం రాజసం చలం అధ్రువం. సత్కారము, గొప్పతనము, పూజ, సన్మానములను పొందుటకు తప్పుడు భావాలతో చేయబడే తపస్సు చంచలమైనది, నిశ్చయం కానిదిను రాజసమని ఆధ్యాత్మ విద్యలో చెప్పబడింది. సన్యాసులు, ప్రచారకులు చేసే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞములు, గీతా యజ్ఞములన్నీ ఈ కోవకి చెందినవే ఉంటున్నాయి. అర్జున, ధనార్జనయే వారి దృష్టి. ఈ ఆచారాలు రాజసాలు. మూఢగ్రాహేణ ఆత్మనః యత్ పీడయా క్రియతే తపః పరస్య ఉత్పాదన అర్థం వా తత్ తామసం ఉదాహృతం. మూఢభావాలతో తనకే బాధను కల్పించుకొనుటకో లేక ఇతరులకు నాశనం కొరకో ఏ తపస్సు చేయబడుచున్నదో అది తామసమని చెప్పబడుతుంది. అర్జున, తాదవ్యం ఇతి యద్ధానం ధియతే అనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ తద్ ఆధానం సాత్వికం స్మృతం. పరమార్థ యోగ్యములైన స్థానములందు, పరమాత్మ సేవాకాలములందు, తత్వసాధనయందు అర్హులైన వారికి దానం చేయుట కర్తవ్యం అనుభావంతో లౌకికంగా తిరిగి ఉపకారం చేయలేని వారికి చేసే దానం సాత్వికం అని
చెప్పబడుతూ ఉంది అర్జున. యత్ ప్రతి ఉపకారార్థం ఫలం ఉద్దేశ్య వా పునః క్రియతే చ పరిక్లిష్టం తత్ దానం రాజసం స్మృతం. కానీ తిరిగి ఉపకారము పొందుటకో లౌకిక బలాన్ని పొందుటకో ఈ దానం చేస్తే ఆ ఫలం వస్తుందనే ఆశతోనో ఇవ్వటానికి ఇష్టం లేకపోయినా ఇవ్వవలసి వచ్చిందని కష్టపడుతూనే చేసే దానం రాజసికం అని తలపబడుతుంది అర్జున. ఆదేశకాలే యద్దానం అపాత్రేభ్యః చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్ తామసం ఉదాహృతం. యోగ్యములు కాని దేశకాలమందు పరమార్థమును చింతించని వారికై, తత్వదృష్టి లేని వారికై సాష్టాంగ నమస్కారము మొదలైన బాహ్య సత్కారము చేయుటకు ఇష్టము లేక మనస్సునందు తిరస్కార భావంగాను ఏ దానం ఇవ్వబడుతుందో అది తామసమని చెప్పబడుతూ ఉంది అర్జున.